ఇది ఎప్పుడంటే ఎన్నికలు బిఫోరా తర్వాత ఆఫ్టరా? 2025 జూలైలో అకౌంట్ ఓపెన్ జూలైలో. చేశాడు సార్ అని చెప్తా ఉంటే, వాడు జూలైలో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇది ఇవాళ పెట్టిన పోస్ట్ ఇది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద చంద్రబాబు నాయుడు గారు ఆటోలో వెళ్తున్న దానికి కింద ఒక పెద్ద బూతులు అవన్నీ పెట్టి కళ్యాణ్ గారిని పెట్టి పంతులుగా మంత్రాలు చదువుతున్నట్టు అంతా, అంటే కంటిన్యూస్ గా వాడి హేట్రేడ్ అంతా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాయపాటి అరుణ, ఇది ఇక్కడైతే ఏకంగా అసలు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కూడా ఎడిట్ చేసి పెట్టేశాడు అనమాట. ఇది వీళ్ళ ఉన్మాదం, ఈ స్థాయిలో ఉంది వీళ్ళ రాజకీయ చర్యలు. దీన్ని మళ్ళీ మనం కొండా రాజీవ్ గాంధీ గారు తప్పుడు కేసులు పెడతారు మా కార్యకర్తల మీద అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాదండి, దీని మీద ఏమైనా కేసులు ఏమైనా రిజిస్టర్ అయినాయా అరుణ గారు? ఎవరైనా పెట్టారా? నేనైతే పార్టీ హ్యాండ్లింగ్ పెట్టాను సార్. దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. ఇంత దారుణంగా మార్పింగ్లు వేస్తున్నారు ట్యాగ్ చేసి. ఏం తీసుకున్నారండి? ఏం తీసుకున్నారు కదా. రెండోది ఏంటంటే, ఇందాక కొండా రాజీవ్ గాంధీ గారు ఒక విషయం అడిగారు. కొండా రాజీవ్ గాంధీ గారు, మీ పార్టీ వాళ్ళు నా మీద చూపించేటువంటి ప్రేమకి అభిమానానికి నేను ఎప్పుడు బందీనేనండి. మీరు నా మీద జరిగిన దాడి నేను చెప్తున్నా లెట్ మీ ఫినిష్. ఆల్రెడీ నా గురించి నేను పోరాడుకోలేనటువంటి వ్యక్తిని, నేను సమాజం కోసం పోరాడేటువంటి నాయకురాలను ఇప్పటికీ అవ్వలేను. క్లియర్లీ ఆ కేసు కోర్టులో ఉంది. దానికి సంబంధించి హీరింగ్స్ నడుస్తున్నాయి. సంబంధిత నా మీద అటాక్ చేసిన వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేశారు. అది న్యాయస్థానాల పరిధిలో ఉంది. మీకు ఎవరికి దిగులు అక్కర్లేదు. నా కేసు నేను 100% వాదించుకోగలను. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అవ్వనటువంటి వ్యక్తిని కాబట్టి మీరు నా గురించి దిగులు పడగాకండి. నా మీద ఒక దాడి జరిగితే అది నా పార్టీ అయినా పక్క పార్టీని నేను ఈక్వల్ గా ట్రీట్ చేసుకుంటా. మా వాళ్ళకి ఒక సపరేట్ ట్రీట్మెంట్, వేరే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ నేను ఇచ్చుకోలేను. ఎందుకంటే సొసైటీ కోసం పోరాడాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు నేనే కాంప్రమైజ్ అయితే వాళ్ళ క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్పలేను కదా. వాళ్ళ కోసం నేను పోరాడలేను కదా. కాబట్టి నా కోసం నేను పోరాడుకుంటాను. మీరు మీ క్యాడర్ కోసం, రాష్ట్రం కోసం పోరాడండి. మీరు గత ముఖ్యమంత్రి తాలూకు మనుషులు మీరంతా. ఓకే, వర్మ గారు నేను స్పందించచ్చా? రాజు ప్లీజ్. ఒకటి, ఇప్పుడు ఏదైతే సోదరిమణి చూపించారో అటువంటి ఫోటోలు అంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ. నిజంగా ఆ తప్పుడు పని ఎవరు చేసినా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుని, ఇప్పుడు ఆవిడైతే ఓ మాట మాట్లాడారు, జైల్లో కూడా పెట్టకూడదు, ఏదో బాంబు పెట్టాలని. ఒకటి, అది చూసినప్పుడు చూడడానికి కూడా యాజ్ అ మగాలుగా మనకు కూడా ఎంత ఇబ్బంది ఎంత మనోవేదన గురవకపోతే సోదరిమణి చూపిస్తారు. డెఫినెట్ గా నేనైతే అటువంటి వాటికి